యేసయ్యా హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ యేసయ్య మహిమగల నామంలో వందనాలు. యేసు శిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన శిలువ మరణంలోని అంతరార్థాన్ని, అప్పుడు పలికిన 7 మాటల్లోని పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమ, తన తల్లి అయిన మరియ యందు గల బాధ్యత, తన తండ్రి అయిన యెహోవా దేవుని ఎడల విశ్వాసం ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు. శిలువ మరణం అంటేనే బహుఘోరమైనది. ఆనాడు శిలువ మరణం అనే శిక్షను బందిపోటు దొంగలకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లకు మాత్రమే విధించేవారు. ఇశ్రాయేలు దేశాన్ని రోమన్లు పరిపాలిస్తున్న ఆ కాలంలో తమ పౌరులైన రోమియోలకు మాత్రం ఆ శిక్షను విధించేవారు కాదు. అంటే ఆ శిక్ష ఎంతటి నరకప్రాయమో తెలిసే రోమన్ సామ్రాజ్యాధినేతలు తమ పౌరులను ఆ శిక్ష నుండి మినహాయించారు. అంతటి ఘోరమైన శిక్షను ఆనాడు కరుణామయుడు, ప్రేమస్వరూపి అయిన యేసుకు తన జనులే కోరి మరీ విధింపచేశారు. శిలువ మ్రానుపై వేలాడదీయబడిన యేసుక్రీస్తు చివరిగా 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలకు ఎంతో అర్థం ఉంది. వాటిని మనం మరోమారు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు తనను బంధించి, అవమానించి, ఘోరాతి ఘోరంగా తన శరీరాన్ని ఛిద్రం చేసిన సైనికులను, మరణశిక్షే ఇతనికి సరైనదని పలికిన కయపను, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తనకు శిక్ష విధించిన పిలాతును కేవలం కొద్ది రోజుల ముందే హోసన్నా నీకు జయము అంటూ జైజేలు పలికి నేడు తనను సిలువ వేసి చంపమని అరచి మరీ సాధించుకున్న చంచలమైన మనస్సు కలిగిన తన ప్రజలను, వీరందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించమని తన తండ్రిని ప్రార్థించాడు. క్రీస్తు ఎన్నో అవమానాలు భరించాడు. భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ అచేతనమైన శరీరంతో దేహమంతా గాయాలమయమై రక్తం ధారలై భూమిని తడుపుతుండగా అంతటి స్థితిలో కూడా యేసు తన తండ్రిని వేడుకున్నాడు. అది తన కోసం కాదు, తనపై ఉమ్మి వేసి గేలి చేసి ఏమాత్రం కనికరం లేక కోమలమైన తన శరీరాన్ని గాయాల జల్లడి చేసిన ఆ సైనికుల కోసం, అనుక్షణం తనను ద్వేషిస్తూ తనను చంపడానికి తన శిష్యుణ్ణే పావుగా మార్చుకున్న ఆనాటి పెద్దల కోసం, ఇంకా చంచలమైన మనస్సును కలిగి తనను సిలువ వేయమంటూ కేకలు వేసిన తన జనాంగాన్ని గురించి, చివరికి నీ గురించి నా గురించే ఆనాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని వేడుకున్నాడు. అది ఆయనలోని క్షమాగుణం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుతో పాటు మరో 2 దొంగలకు కూడా ఆ రోజు శిలువ శిక్షను విధించి వారిని యేసుకు ఇరువైపులా శిలువ వేస్తారు. అప్పుడు 2 దొంగలలో మొదటివాడు, నీవు క్రీస్తువు కదా, ముందు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని అడుగుతాడు. అప్పుడు 2వ దొంగ మొదటివానిని గద్దించి, మనం చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయకపోయినా అకారణంగా నేడు ఈ శిక్షను భరిస్తున్నాడని ఆ దొంగతో అని యేసు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు యేసు అతనితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆ 2వ దొంగతో అంటాడు. ఆ 2వ దొంగకు క్రీస్తునందు ఎంత గొప్ప నమ్మకం! ఆయన గాయాలను పరిశీలించి ఆ గాయాలలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని పలికిన యేసు శిష్యులలో ఒకడైన తోమా కంటే ఇతను గొప్ప విశ్వాసి కాదా? క్రీస్తు అంతటి వేదనకరమైన స్థితిలో కూడా ఆ దొంగ యందు మిక్కిలి ప్రేమ కలిగిన వాడై, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని అతనితో చెప్తాడు. పశ్చాత్తాపముతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి రక్షణ లభించటం మాత్రమే కాక పరలోక ద్వారాలు వారి కొరకు నిత్యం తెరవబడి ఉంటాయి అని యేసు
ఈ మాట ద్వారా లోకానికి చాటి చెప్పాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసును సిలువ వేసినప్పుడు ఆయన తల్లి మరియా, మరియా యొక్క సోదరి, యేసు శిష్యుడైన యోహాను, ఇంకా మగ్దలిన మరియా అక్కడ ఉంటారు. మరికొద్దిసేపట్లో తను మరణించబోతున్నానని, ఓ కొడుకుగా తాను తన తల్లి అయిన మరియా పట్ల గల బాధ్యతను అంతటి వేదనకరమైన పరిస్థితుల్లోనూ మరొక తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి అయిన మరియా యొక్క బాధ్యతను అప్పగిస్తాడు. భూమికి ఆకాశానికి మధ్యన శిలువ మ్రానుపై వేలాడుతూ మరణపుటంచుల్లో ఉన్న తన కుమారుడైన యేసును చూసి ఆ తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లి ఉంటుందో కదా. ఆనాడు యేసు జన్మించిన 8వ దినాన సున్నతిని చేయించడానికి మరియ దంపతులు దేవాలయానికి వెళ్ళినప్పుడు వారిని ఉద్దేశించి సుమయను అన్న మాటలు ఆమెకు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఆ సమయంలో నిజంగానే ఆమె హృదయంలోకి ఖడ్గం దూసుకొని పోయి ఆమె హృదయాన్ని ముక్కలు చేసి ఉంటుంది. యేసు శిలువపై వేదన అనుభవిస్తూ కూడా తన బాధ్యతను మరొక తన తల్లి అయిన మరియ యొక్క బాధ్యతను తన శిష్యుడైన యోహానుకు అప్పచెప్తాడు. అంతటి విపత్కర పరిస్థితిలో కూడా యేసు తన తల్లి గురించి మనుష్య కుమారునిగా తన బాధ్యతను గుర్తెరిగాడు. యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించాడు. నేడు తల్లిదండ్రుల ఎడల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న పిల్లలకు క్రీస్తు ఓ మాదిరిగా మారి దారి చూయించాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? యేసు పూర్తిగా మానవ మాతృనిలా తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ విలపిస్తూ అన్న మాటలివి. చనిపోయే క్షణాలు దగ్గరయ్యే కొద్దీ ఒంటరితనం, నైరాస్యం, వేదన, కన్నీరు ఇవన్నీ మామూలు మనుషులుగా పుట్టిన వారికి ఉండే స్వభావాలు. ముఖ్యంగా మరికొద్ది గంటల్లో లేదా క్షణాల్లో నాకు ఈ ప్రపంచానికి మధ్య ఉన్న బంధం తెగిపోతుంది అని భావించే బలహీన క్షణాలను యేసు తాను ఓ మానవ మాతృనిలా మనందరిలో ఒక్కరిగా తాను కూడా అనుభవిస్తూ అన్నీ భరిస్తూ ఆర్తిగా తన తండ్రి వైపు చూస్తూ నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అంటూ బిగ్గరగా రోదించాడు. మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసు తాను ఓ మనిషిలానే తన వేదనను తండ్రికి వినిపించాడు. కీర్తనాకారుడైన దావీదు మహారాజు రచించిన కీర్తనల్లోని 22వ అధ్యాయంలో ఇవే వాక్యాలు అంటే నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి అంటూ ప్రారంభమవడం మనం చూడవచ్చు. అలాగే అందులోని చాలా వాక్యాలు క్రీస్తు శిలువలోని వేదనను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపెడతాయి. ముఖ్యంగా 16, 17, 18 వచనాలలో వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు, నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అను వాక్యాలు శిలువ మరణ సాదృశ్యాలే కదా. క్రీస్తు శిలువ మరణం అనేది దేవుని ప్రణాళిక. క్రీస్తు ఆనాడు అంత వేదనను తాను శిలువపై అనుభవించి మరణించాడు కాబట్టే నేడు మనకు రక్షణ లభించిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను దప్పికొనుచున్నాను. తలపై ముళ్ళ కిరీటం, వల్లంతా గాయాలు, విపరీతంగా రక్తం దారిలై కారిపోవడం, నిస్సత్తువ, మీకులు కొట్టిన చేతులపై భారం వేసి శిల్వం రానుపై గంటల కొద్దీ వేలాడుతూ ఉండటం వలన శరీరం అలసి ఏమాత్రం శక్తి లేక నాలుక తడారిపోయి స్పృహ కోల్పోతున్న స్థితిలో క్రీస్తు దప్పిగొనుచున్నాను, దాహం తీర్చమని అడుగుతాడు. ఆయన ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకు కదా. మరి క్రీస్తుకు దాహం వేయడం ఏమిటి? నిజమే, యేసు చాలా దప్పికతో ఉండి ఉంటాడు. అది ఏ దాహం? అది ఆత్మీయ దాహమనే అని మనం అనుకోవాలి. ఆయన తన తండ్రి ప్రేమ కొరకు దప్పికొన్నాడు. కాపరిని కొట్టగా చెల్లాచెదురైన తన శిష్యులకై దప్పికొన్నాడు. తను ఎంతగానో ప్రేమించిన తన జనుల రక్షణకై దప్పికొన్నాడు. ఆయన ఆచరించి బోధించిన వాటి కొరకై యేసు నిజంగానే దప్పికొని ఉన్నాడు. మరి ఆయన దాహం ఎలా తీరుతుంది? ఎవరి వలన ఆ దాహం తీరుతుంది? ఆలోచిస్తున్నావా? అంతగా ఆలోచించనవసరం లేదు ప్రియ సహోదరి, సహోదరుడా. ఆ తండ్రి దాహం తీర్చవలసింది నేడు నువ్వు, నేనే. మనం ఆయన చూపిన రక్షణ మార్గంలో పయనించి ఆయనను చేరుకుంటే చాలు.
నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికే కదా యేసు ఈ లోకానికి వచ్చింది. అలా ప్రతి బిడ్డ రక్షింపబడిన నాడు ఆయన దాహాన్ని మనం పరిపూర్ణంగా తీర్చిన వారం అవుతాం. సమాప్తమైనది. యేసు శిలువపై మరణవేదన అనుభవిస్తూ ఎవరి పాపక్షమాపణ నిమిత్తం తను ఈ లోకానికి వచ్చాడో ఆ పని సమాప్తమైనదని పలుకుతాడు. తన తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేశాడు కాబట్టి ఇక తాను పరలోకంలో ఉన్న తన తండ్రి వద్దకు బయలుదేరవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని శిలువపై తన ప్రాణాన్ని విడిచాడు. సర్వలోకానికి రక్షణ సువార్తను అందించాడు. దేవుని 6వ మాటలో మనకు నిర్గమాకాండంలోని 12వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది. ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీలు తమను తాము కాపాడుకోవడానికి పస్కా పశువును వధించి దాని రక్తములో హిస్సోపు కుంచెను ముంచి తమ వాకిళ్లకు ఆ రక్తాన్ని రాసి వారిని వారు కాపాడుకున్నారు. అదేవిధంగా యేసు మరణించాడని తెలుసుకున్న సైనికులు లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన కాళ్ళు విరగగొట్టకనే క్రీస్తు దేహాన్ని శిష్యులకు అప్పగించారు. యేసు మృతి నొందినది మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు, అంటే ఆ సమయం పస్కా గొర్రెపిల్లను వధించే సమయం. నిర్గమకాండంలో యెహోవా దేవుడు చెప్పిన రీతిగానే కాళ్ళు విరగగొట్టబడకుండా తనకు తాను పస్కా గొర్రెపిల్లగా మారాడు. లోక పాప పరిహారార్థం తాను శిలువ మరణం పొందుతూ మన పాపాల ప్రాయశ్చిత్తం కొరకు ఇక మరే గొర్రెపిల్లను బలి ఇవ్వవలసిన అవసరం లేకుండా మనకు సంపూర్ణ రక్షణ అందించాడు. సమాప్తమని పలికాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు శిలువ మరణానికి సంబంధించి పాత నిబంధన కాలంలోని ప్రవక్తులు పలికిన ఎన్నో ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేరినట్టు మనం చూడవచ్చు. క్రీస్తు శిలువ మరణం గురించి తండ్రి అయిన దేవునికి ముందే తెలుసు. తను నలగగొట్టబడటం నాకు ఇష్టమే అంటాడు. అలాగే తన శిష్యులలోని ఒక్కని వలన తాను అప్పగింపబడతానని ఘోరాతి ఘోరంగా హింసించి చిత్రహింసలు పెట్టి చంపుతారని దైవకుమారుడైన క్రీస్తుకు తెలుసు. యేసుకు అది ఇష్టమయ్యే తను మనుష్య కుమారునిగా ఈ లోకాన జన్మించాడు. ఎవరి కోసం ఇదంతా? నీ కోసం, నా కోసమే కదా. ఈరోజు మనం ఆయనకు నిజమైన వారసులుగా జీవిస్తున్నామా? ఆలోచించండి. ఇప్పటికైనా పాపపు జీవితాలను విడిచి యేసుక్రీస్తును, ఆయన ప్రేమను గుర్తెరిగి యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఆయన చూపిన ప్రేమ బాటలో పయనించి ఆయనకు నిజమైన వారసులుగా జీవిద్దాం. క్రీస్తు మనందరి కొరకు శిలువపై ప్రాణాలు విడిచాడు. నిత్య నరకాగ్నిలో మనం పడిపోకుండా నిత్య జీవాన్ని మనకు అందించాడు. తన ఆత్మను తన తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఈ లోకాన్ని తన శిష్యులకు అప్పగించి సర్వలోకానికి వెళ్ళి రక్షణ సువార్తను అందించి జనులను తన రాజ్యానికి వారసులుగా చేయమని తన శిష్యులకు బోధించాడు. నేడు ఆ బాధ్యత నీపై, నాపై ఉన్నదని గ్రహించాలి. మన జీవితకాలంలో కొన్ని ఆత్మలైనా రక్షించి దేవుని చెంతకు చేర్చవలసిన బాధ్యతను మనం గుర్తెరగాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అడుగుజాడలలో మనం నడవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ కమెంట్ను పోస్ట్ చేసి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు. దేవుని నిండైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తున్నాము. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.